నరసింహ శతకము. మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు, మాన్యముల్ జరుప సమర్థులంతా, ఎండిన యోళ్ల గోడిరిగింపడెవ్వడు, పండిన యోళ్లకు ప్రభువులంతా. అతడు పేదయటంచు నిరిగింపడెవ్వడు, కలవారి సిరులెన్నగలరు చాలా, తనయాలి చేస్తల తప్పెన్నదెవ్వడు, పెరకాంతరంకెన్న వెద్దలంతా. ఇట్టి దుష్టులకధికారమిచ్చినట్టి ప్రభుని తప్పులటంచును పలుకవలెను, భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమగు ధర్మపురమున వసించు ఓ నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పోగొట్టేవాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, భూదానం చేయగల ఔదార్యమున్నవారు కనిపించడం లేదు, కానీ ఉన్నవాటిని పాడు చేయు సమర్థత అందరికీ ఉంది. పంటలు లేక పాడైపోయిన గ్రామాల గోడు ఎవడూ వినరు, కానీ బాగా పండిన గ్రామాలకు అందరూ ప్రభువులే. పేదవాణ్ణి గూర్చి ఒక్క పెదవి కూడా కదలదు, కానీ సంపన్నుల ముచ్చటలే అందరూ ముందేసుకుంటారు. వారి భార్య దోషాలు కనిపించకపోయినా పరుల చెడుతనాన్ని జంకు కొంకు లేకుండా చర్చిస్తారు. తప్పంతా వీరిది కాదు, వీరికి పెత్తన మంటగట్టిన ప్రభువుల. మంచి చేయడం అందరికీ సాధ్యం కాదు, ఉన్నవారు చేయలేరు, మనసున్నవారు చేయగలరు, చేస్తారు. దోమకి పెత్తనమిస్తే రాత్రంతా కుట్టడం కార్యక్రమం. దుష్టులకు పదవులు వస్తే అన్నీ దౌర్జన్యాలే గాని సౌజన్యాలుండవు అని ఈ పద్య భావము. ధన్యవాదములు.